Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. ఓకే. అంటే ఇప్పుడు మీరెలా వచ్చారు అసలు ఇండస్ట్రీలోకి? ఫస్ట్ ఎంట్రీ ఎలా జరిగింది? ఆడిషన్స్ ద్వారా, కాస్టింగ్ కాల్స్ అట్లనే. ఓకే. ఆడిషన్స్ వెళ్తూ అట్లా ఏది మంచిగా అనిపిస్తే దాని ద్వారా. ఇంకా ఇదే ఫస్ట్ ఫిలిం అయింది నాకు. ఓకే. మీరు విన్నారా ఫస్ట్ మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకెలా అనిపించింది? నన్ను నేను ఊహించుకున్నా ఫస్ట్ ఆ క్యారెక్టర్‌లో నేను ఏదో మీ చేయగలనా? ఫాదర్ కూడా సర్పంచా? వింటున్నప్పుడు క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతేనే కదా అర్థమయ్యేది ఇంకా క్లియర్‌గా స్టోరీ. సో అట్లా అర్థం చేసుకొని నేను చేయగలనా అనిపించింది ఫస్ట్. లైక్ ఫస్ట్ మూవీ కదా, అది చేయగలనా అంటే డైరెక్టర్ గారు నమ్మకం ఇచ్చారు, నువ్వు చేయగలవు అని. నా మీద తనకి చాలా నమ్మకం ఉంది. ఇంకా అలా తర్వాత సెట్కి వెళ్ళినప్పుడు వీళ్ళని కలిసారు, ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు, నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది నేను చేయగలను ఈ సినిమా వీళ్ళతో అని. ఓకే. ఏంటి అంటే నార్మల్ గా మూవీస్ లో ఇలా యాక్ట్ చేయడం కాకుండా బయట నార్మల్ గా ఇప్పుడు చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నా, చదువుతుంది? బీటెక్. ఓకే. చాలా తొందరగా వచ్చేసారు మూవీస్ లోకి. ఓకే. ఈ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంటుందా మూవీలో యాక్ట్ చేయడం, హీరోయిన్ గా యాక్ట్ చేయడం? సో బయట అంతా వరల్డ్ అంతా మారిపోతుంది సడన్ గా. సో ఆ చేంజ్ ఓవర్ ఎలా అనిపించింది? నిజంగా అసలు షూటింగ్ షెడ్యూల్ అయిపోయి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు బాధపడేదన్నమాట. అయిపోతుందా ఇప్పుడు షూటింగ్, వెళ్ళిపోవాలా అని. తర్వాత అక్కడికి వెళ్ళాక మళ్ళీ నార్మల్ రొటీన్ లైఫ్. మళ్ళీ షూటింగ్ కి పిలిచినప్పుడు అప్పుడు ఎగ్జైట్ అవుతున్నా, షూటింగ్ కి వెళ్తున్నా అని. మీకు ఎలా అనిపించింది అంటే ఈ మూవీలో వర్క్ చేయడం, లేకపోతే తనతో వర్క్ చేయడం? ఇప్పుడు మీకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో కొత్త వాళ్ళు లేకపోతే సంథింగ్ ఇలా నేటివ్ ప్లేసెస్ లో లేకపోతే రియల్ స్టోరీకి దగ్గరగా ఉన్న ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే డైరెక్టర్ మనకి బాగా కనెక్ట్ అయిన పర్సన్ అయితే, ఎందుకంటే శ్రీనాన్న నాకు ముందు నుంచే పరిచయం. సో మాది ఎలా ఉండేదంటే ఆన్ స్క్రీన్ నేను కెమెరా ముందు నేను చేసినప్పుడు ఇలా ఒక షార్ట్ చేసిన తర్వాత ఇలా చూసేవాడిని అనమాట. మానిటర్ ముందు కూర్చొని ఇలా అంటే ఓకే డన్. ఇది అంతకు ముందు వేరే మూవీ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండే సేమ్ అది. శ్రీనాన్న ఏంటంటే అయిపోగానే మైక్ లోనే చెప్తుండే, హీరో సూపర్ అమ్మా సూపర్ అని చెప్పేసి. అది మంచి బూస్టింగ్ అది. సో లైక్ ట్యాపింగ్ అనేది బాగా బూస్టింగ్ ఇస్తుంది కదా యాక్టర్కి ఏదైనా సరే. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ ద షూట్ అసలు. ఇంకా ప్లేసెస్ అంటే అది ఎట్లా తెలంగాణ కాబట్టి నాకు ఇది ఎవ్రీథింగ్ నాకు తెలుసు, మనుషులు ఎలా ఉంటారో ప్లేసెస్ ఎలా ఉంటాయి ఎవ్రీథింగ్ తెలుసు కాబట్టి అది యాజ్ పర్ కంటెంట్ అంటే ఓకే. అది బేసిక్గా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ నాది సినిమాలో. సో ఎవ్రీథింగ్ నా మీద నేనే మోయాలి సినిమా అంతా. సో నాతో పాటు అంటే ఈ ఇద్దరు క్యారెక్టర్స్, బట్ మెయిన్ గా ఇప్పుడు హీరో అంటే ఇంకంతే కదా. సో ఏదో రెగ్యులర్ గా ఇట్లా ఏదో వచ్చే సాంగ్స్ కి అట్లా ఇలా వెళ్ళిపోకుండా మంచిగా వెయిట్ ఉన్న క్యారెక్టర్స్. కంప్లీట్ షూట్ బాగా ఎంజాయ్ చేశాను. ఇక నా ఎక్స్పీరియన్స్ అంటే మనం అది తీసుకునేది ఎవ్రీథింగ్ అని ఏం చెప్తున్నాడు, ఎలా చేయాలి ఏంటి అనేది అది బాగా యూజ్ అయింది. అంతకుముందు చేసిన సినిమాలు కానీ అది కానీ డైరెక్టర్ కోఆపరేట్ గా ఉండడం ఇదంతా. ఇంకా తనతో అంటే ఫస్ట్ చూడగానే అనుకున్నాం లైక్ చూసినా అర్థమవుతుంది కదా. సో కొంచెం చిన్న లాగా అనిపించింది నాకు. లైక్ ఓకే మరి ఎలా క్యారెక్టర్కి ఏంటి అని చెప్పేసి అనుకుని మేము ఇద్దరం అనుకున్నాం. తను అదే ఫీల్ అయింది, నేను అదే ఫీల్ అయ్యాను అప్పుడు. బట్ వన్స్ ఒకసారి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత తనని చూసాను, పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఓకే ఫస్ట్ జాగ్రత్త ఉండాలి మనం, ఏదో చిన్నపిల్ల కదా సరే కొత్తగా వచ్చింది కదా ఫస్ట్ టైం కదా మనం కేచ్లే అని చెప్పేసి అనుకోవచ్చేమో అనుకునే కాకుండా కూడా అనిపించింది రైట్. ఒకసారి సీన్ ఏదో చేస్తుంటే చూసా ఫస్ట్ టైం చేస్తుంది. ఓకే మనం ఆఫ్ కెమెరా చూసేది వేరే, ఆన్ కెమెరా వేరే, పర్లేదు మనకి కరెక్ట్ గానే ఉంది. రేపు చూసేవాళ్ళు కూడా సినిమాలో కూడా తనని చాలా అప్లాజ్ వస్తుంది. యాక్చువల్లీ నేను చూసా కదా టీజర్ గానీ ట్రైలర్ గానీ, మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది, తను కూడా చాలా బాగా చేసింది. అంటే మీరంటే ఎక్స్పీరియన్స్డ్ అని తెలుసు మా అందరికి. అంటే ఇప్పుడు ఒకసారి మీరు చెప్పండి మీ నేపథ్యం ఏంటి, లేకపోతే మీరు ఈ కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు, మీరు ఎలా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు అనే దాని గురించి. అంటే నేను నాది వరంగల్ డిస్ట్రిక్ట్ నెక్కొండ అని, నా ఇంటి ముందే థియేటర్ అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి స్కూల్ అయిపోయినా వెంటనే వచ్చి థియేటర్లోనే ఉండేది. హాలిడేస్ అయినా థియేటరే, మార్నింగ్ న్యూస్ పేపర్ చదవడానికి కూడా థియేటరే, స్కూల్ థియేటర్ అంతే. ఇంకంత మించి నాకు ఇంకేం తెలిసేది కాదు. సో అలా స్టార్ట్ అయింది. ఆఫ్టర్ డిప్లొమా చేసిండే నేను పాలిటెక్నిక్. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెళ్దాం ఇండస్ట్రీ కంటే
మా పేరెంట్స్ కొంచెం గ్రాడ్యుయేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటే బీటెక్ కంప్లీట్ చేసి చేయగానే నా ఓన్ స్టోరీ, ఓన్ డైలాగ్స్ తోటి నేనే యాక్ట్ చేసి నేనే ప్రొడ్యూస్ చేసి నా ఫ్రెండ్ హెల్ప్తో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, నీతోనే నేనుంటా అని. అది 2015 డిసెంబర్లో రిలీజ్ అయింది. 2016 జనవరిలో ఈ సినిమా ఆడిషన్స్ ఉంటే వజ్రాలు కావాలని వెళ్ళాను అనమాట. సో అక్కడ నుంచి బ్యాక్ టు 1 by 1 సినిమాలు వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాను. యాక్చువల్లీ మీ స్టోరీని ఒక మూవీ స్టార్టింగ్ ప్లాట్ కి చాలా బాగుంటది. ఇంటి ముందే థియేటర్, స్కూల్ ఇంటి ముందు థియేటర్. నా ఫస్ట్ సినిమా రిలీజ్ నా థియేటర్ లో నేను రిలీజ్ చేసుకున్నాను. ఓ నైస్. సో నా టీం అంతా ఈవినింగ్ షోకి నా టీం అంతా మా ఊరికి తీసుకెళ్ళాను. మా ఊర్లో ఏంటంటే నెక్కొండ బ్యూటిఫుల్ పీపుల్. అసలు నాకు ఎంత సపోర్ట్ అంటే ఫస్ట్ సినిమా నుంచి ఎవ్రీథింగ్ ఇప్పటికైనా అంత. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఇది కూడా చేస్తున్నాం అక్కడ. సో అది మా పేరెంట్స్ తో చూడడం, మా పేరెంట్స్ దట్ అసలు దేవర్ వాజ్ అసలు ఫుల్ షాక్ అయిపోయినారు అంతే. ఏంటి పబ్లిక్ ఏంటి మనతో ఏంటి, మా అమ్మ వాళ్ళతో వచ్చి సెల్ఫీలు దిగుతా ఉన్నారు. మా మమ్మీ డాడీ షాక్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసింది. చాలా అసలు అది చాలా ఒక యాజ్ అన్ యాక్టర్ గా అసలు ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం చిన్నప్పటి నుంచి అదే థియేటర్ లో పుట్టి పెరిగి, సూర్యకళా మందిర్ నా థియేటర్ పేరు మాది. సో ఆ థియేటర్ లో పుట్టి పెరిగి అదే థియేటర్ లో మన సినిమా దట్టు మళ్ళీ మేము సినిమా టీం అంతా సినిమా థియేటర్కి వెళ్ళేసరికి నాదే ఒక స్టిల్ ఉంటుంది అనమాట సాంగ్ లో. అక్కడ ఆపేశారు సినిమా, మేమందరం వస్తున్నాం టీం అని. నేను ఇట్లా నిల్చున్నాను, బ్యాక్గ్రౌండ్ లో నాదే స్టిల్ ఇలా ఉంది. అందరు క్రౌడ్ అంతా వచ్చేసి లైక్ వచ్చిన సన్మానం, అది ఇది థియేటర్ మొత్తం అరుపులు గోలలు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. సీరియస్లీ ఇన్ని ఇయర్స్ మళ్ళీ గ్యాప్ వచ్చి ఇది ఎగ్జైట్మెంట్ బేసిక్ గా. ఈ ఎగ్జైట్మెంట్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ లైక్ 7 years 8 years మిస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఇదంతా మీకు కూడా అవుతుందిలేండి. అంటే ఇందులో ఒక 30% అన్నా అవుతుంది, ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి కాబట్టి తనకి చాలా పెద్ద ఎగ్జైట్మెంట్ ఉంది. కాకపోతే మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు కూడా కదా అది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. బిగ్ స్క్రీన్ అనేది అసలు చాలా మంది ఎన్నో యుద్ధాలు చేస్తున్నారు ఇంకా కనిపించడానికి. నేను ఏదో చెప్తూ ఉంటాను దానికి. కాకపోతే